నమస్తే, వెల్కమ్ టు టీ10. అదాని స్మార్ట్ మీటర్ల వ్యాపారానికి విశాఖను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అడ్డాగా మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. నగరం నడిబొడ్డున గల గ్రీన్ పార్క్ హోటల్ ఎదురుగా రోడ్డు పక్కన గల సుమారు 2.20 ఎకరాల స్థలంలోని ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ సర్కిల్ ఆఫీసర్ కార్యాలయ భవన సముదాయంను అదానికి కట్టబెట్టేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నగరం నడిబొడ్డున గల ఈ స్థలం విలువ సుమారు 100 కోట్లకు పైగా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న 2 అంతస్తుల భవనంలో విద్యుత్ శాఖ కార్యకలాపాలు చేపడుతున్నారు. ఈ భవనాన్ని నేలమట్టం చేసి సుమారు 20 అంతస్తుల భవన సముదాయ అదాని నిర్మించనున్నారు. ఇందులో 1, 2 ఫ్లోర్లు ఏపీ ఈపీడీసీఎల్ కు ఇచ్చి మిగిలిన అన్ని ఫ్లోర్లను స్వాధీనం చేసుకోనున్నారు. అదాని స్మార్ట్ మీటర్లు ఇతర కార్యకలాపాలకు ఈ భవనాలను వినియోగించుకోనున్నారు. ఈ ఒప్పందం పట్ల విద్యుత్ సర్కిల్ కార్యాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అదానికి డెవలప్మెంట్ కు ఈ భవన సముదాయాలన్నింటినీ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వీరు బాహాటంగా చెప్తున్నారు. కొత్తగా కట్టనున్న భవనంలో ఈపీడీసీఎల్ 1, 2 ఫ్లోర్లు ఇచ్చే అవకాశం ఉందని, లేకపోతే బీచ్ రోడ్డు సమీపాన సాగర్ నగర్ లో నిర్మాణం జరగబోతున్న విద్యుత్ భవన్ లోకి తమను మార్చే అవకాశం ఉందని అంటున్నారు. అదానితో రాష్ట్రంలో గత జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల రద్దు కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడేందుకు పిలుపునిచ్చిన చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ 2024లో అధికారంలోకి వచ్చాక అదానికి సాగిల పడుతున్నారు. రాష్ట్రంలో కీలక నగరంగా విశాఖ ఉంది. తూర్పు తీరంలో 2 పోర్టులు, నౌక నిర్మాణ కేంద్రము, స్టీల్ ప్లాంట్లు, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు నిలయంగా ఉన్నందున విశాఖను అదాని వ్యాపార విస్తరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంగా భావిస్తున్నాయి. అదానికి రాష్ట్రాన్ని కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వంలోనూ చకచకా ఫైళ్లు కదులుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో కాంట్రాక్ట్ నేపథ్యంలో అదాని స్మార్ట్ మీటర్లు ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో 72 లక్షలు, ఏపీ ఎస్పీడీసీఎల్ లో 73 లక్షలు, ఏపీ సిపిడిసిఎల్ పరిధిలో 52 లక్షలు రానున్నాయి. వీటి ఏర్పాటును రైతులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యుత్ ఛార్జీల భారంతో ప్రజలు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసుకున్నా మన రాష్ట్రం మాత్రం కొనసాగిస్తోంది. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.